యునైటెడ్ నేషన్స్ పునర్వ్యవస్థీకరణ ఎందుకు అవసరం ఏంటి, భారతదేశానికి శాశ్వత సభ్యత్వం ఎందుకు ఇవ్వాలి? యునైటెడ్ నేషన్స్ రెండవ ప్రపంచ యుద్ధానంతరం ఆ యుద్ధ శిథిలాలపైన ఏర్పడిన ఒక అంతర్జాతీయ సంస్థ. టెన్నిసన్ అనే కవి అంటాడు, ఇది పార్లమెంట్ ఆఫ్ నేషన్స్ అండ్ ఫెడరేషన్ ఆఫ్ మ్యాన్ అంటాడు. దేశాల పార్లమెంట్ గా మానవుల సమాఖ్యగా ఉండాలి అంటాడు. కానీ యునైటెడ్ నేషన్స్ ఇవాళ యుక్రెయిన్ రష్యా కొట్టుకుంటుంది. ఏం చేస్తుంది యునైటెడ్ నేషన్స్? అసలు ఉందో లేదో కూడా తెలియదు. ఇలా ఇజ్రాయెల్ గాజా కొట్టుకుంటుంది. యునైటెడ్ నేషన్స్ ఎక్కడ ఉందో కూడా తెలియదు. ఆ తీర్మానాలకు ఎవడు పట్టించుకున్నోడు లేడు. మీకు ఇజ్రాయెల్ హిజ్బుల్లా కొట్లాడుకుంటున్నాయి. గాజాలో 40,000 మంది చనిపోయారు. ఎక్కడుంది యునైటెడ్ నేషన్స్? యునైటెడ్ నేషన్స్ స్టేట్మెంట్లు కూడా ఎవరు పట్టించుకున్న పాపాడ పోవడం లేదు. యునైటెడ్ నేషన్స్ ఒక టాకింగ్ క్లబ్ గా మాట్లాడుకునే ఏడాదికి ఒకసారి సమ్మిట్లు పెద్దవాళ్ళందరూ వచ్చి ఉపన్యాసాలు ఇచ్చేటువంటి వేదికగా మారిపోయింది. సో ఇలా ఎందుకు మారింది అంటే యునైటెడ్ నేషన్స్ ఏర్పాటైన జియో పొలిటికల్ కాంటెక్స్ట్ వేరు, ఇప్పుడున్న జియో పొలిటికల్ కాంటెక్స్ట్ వేరు.